కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి అయ్యి చాలా బాగుంది. అభివృద్ధి చాలా బాగుంది. ప్రతి చోట కూడా ప్రతి డిస్టిక్ వైజ్ కూడా అభివృద్ధి తీసుకొస్తున్నారు. అన్ని రకాలుగా బాగా చేస్తున్నారు సరే, మన చంద్రబాబు నాయుడు గారు. మన జాతీయ జెండాని మనం ఎంతో హిందువులుగా ఎంతగా గౌరవిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ 3 సంవత్సరాలు కూడా కనీసం జాతీయ జెండా ఎగరడానికి కూడా బయటికి రాలేదు. ప్రజలందరూ కూడా చాలా విమర్శిస్తున్నారు. ఇతనికి దేశభక్తి లేదంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఒక ఎక్స్ సీఎం గా ఉండి అతను ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు? నా అభిప్రాయం అయితే అది చాలా తప్పు. ఫస్ట్ ఎవరైనా మనకి ముందు దేశం ముఖ్యం, తర్వాత మనం దేశాన్ని గౌరవించాలి, దేశ జెండాని గౌరవించాలి. వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే అది చాలా తప్పు. అంటే సీఎం గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారమే అతను బయటకు వచ్చి ఇది పనులు చేస్తున్నారు, లేదంటే అతనికి జెండా మీద కానీ దేశభక్తి మీద ఏమాత్రం లేదని అంటున్నారు. కరెక్ట్ అంటారు? యాక్చువల్ కరెక్ట్ కాదు. ఎందుకంటే యాక్చువల్గా ఒక భారత పౌరుడిగా భారతదేశానికి మన జాతీయ జెండాని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఆ గౌరవం మనం పాటించాలి. మన డ్యూటీ అది. యాక్చువల్గా మన ప్రథమ కర్తవ్యం. మనం వాట్ ఎవర్ సీఎం అవ్వచ్చు, ఇంకోటి ప్రతి వ్యక్తి గౌరవించాలి. ఇంకా సీఎం ఎక్కువ చెయ్యాలి, తక్కువ కాదు. ఒక సాధారణ పౌరుడు కూడా జెండాను గౌరవిస్తారు. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఉన్నత పదవులు చేసిన వ్యక్తి ఇంకా ఎక్కువ గౌరవించి ఆయన మార్గదర్శి కావాలి జనాలకి. అంతేగాని తనే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు జైల్లో ఉన్న ఖైదీలను వెళ్ళి కలడానికి అయితే జగన్మోహన్ రెడ్డి టైం ఉంది, కానీ మన జాతీయ జెండాను ఎగరవేయడానికి కూడా టైం లేదని ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఇలా అంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ జగన్ గారికి చేసేదంతా కూడా అదో రకమైన అరాచకత్వం అంతే తప్పించి అసలు ఎవరిని పరామర్శకెళ్తున్నారు ఆయన? అసలు ప్రతి పౌరుడు ఆలోచిస్తాడు. ఎవరు అతను ఏ రకం దేనికి పరామర్శకెళ్తున్నాడు? అతను పరామర్శకెళ్తూ ఆ రోడ్ షోలు పెట్టి ఆ జన ఇదేంటి ఇదంతా ఎవరు హర్షించి కాదు ఇవన్నీ. అంటే వాళ్ళ తాతలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేయడం కారణం బట్టి మన జాతీయ మీద ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డి, కానీ ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. అది మన ఇప్పుడు ఏంటంటే కళ్ళకి కనపడుతుంది అందరికి, కానీ ఆయన కళ్ళకి ఏం కనపడటం లేదు. అతను మూర్ఖత్వం, అతను అలా వెళ్తున్నాడు అంతే. బాగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ చెయ్యాలి. ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే గత 3 సంవత్సరాల నుంచి జాతీయ జెండా ఎగిరించడానికి కూడా బయటికి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. అంటే సీఎం గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారమే జెండా ఎగిరిస్తున్నాడని ప్రజలందరూ అనుకుంటున్నారు. దీని మీద ఎంతవరకు కరెక్ట్ ఇలా చేయడం? ఆయన బయటకు రావడానికి ఇష్టపడట్లేదు, అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు కదా. ప్రజల్లో ఆయనకి ఎప్పుడూ లేదు ఆ దేశభక్తి. ఆయన అంతా సొంత ఎజెండా ఉంటది, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటారు. ప్రజల కోసం ఏమీ చెయ్యాలనే ఉద్దేశం ఉండదు. జైలుకి పరామర్శించడానికి ఖైదీల దగ్గరికి వెళ్తున్నాడు, కానీ జాతీయ జెండా ఎగిరించడానికి కనీసం బయటకు రావట్లేదు జగన్మోహన్. దీన్ని అదే ఆయనకి దేశభక్తి ఉన్నట్టు లేదు. అంతా సొంత ఎజెండా, సొంత మనుషులు, దాని గురించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే సీఎం గా ఉన్నప్పుడు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారమే అతను వచ్చి ఎగర తీసేవారని కూడా ప్రజలందరూ అంటున్నారు. అది నిజమే. ప్రోటోకాల్ ప్రకారం అప్పుడు చేశారు, మరి ఇప్పుడు మాత్రం ఎక్కడ అలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర వాళ్ళ తాత పని చేశారని, బ్రిటిష్ వాళ్ళు అంటే ప్రేమ ఉంది, అందుకే మన జాతీయ జెండా మీద ప్రేమ లేదని ప్రజలు కూడా ట్రోల్ చేస్తున్నారు. అది నిజమే. అది మరి నేను చూడలేదు, ఆ విషయం నేను గమనించలేదు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు కదా సార్? అది కరెక్ట్ కాదు. మరి జాతీయ జెండా ఎగరేయాలి వచ్చి. ఎందుకంటే ప్రభుత్వం అది ఎవరున్నా అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాతీయ జెండాకి గౌరవం ఇవ్వాలి. ఇస్తే బాగుంటుంది. ఆయన తెలుసుకుంటే మంచిది. ప్రజలకు అంత మేలైనది ఏమి జరగట్లేదు. ఎవరు ప్రయాసాలు పడుతున్నారు. పైపెచ్చు మనకు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లేకుండా అయిపోయింది. సరే, ఇప్పుడు విజయనగరం జిల్లాకి వెళ్ళిపోయింది. అది రావటం మంచిది, కానీ ఇది కూడా ఉంటే బాగుంది. సార్, ముఖ్యంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈ 3 సంవత్సరాలు కనీసం జాతీయ జెండా ఎగరేయడానికి కూడా బయటికి రాలేదు. ప్రజలందరూ సీఎం గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారమే ఇతను వచ్చి ఎగరేసేవారని అంటున్నారు. దీన్ని అసలు దేశభక్తి అనేది ఎవరి పౌరుడికైనా ఉంటుంది. దేశభక్తి అనేది అందరూ చేయవలసిందే. దేశభక్తి ప్రతి పౌరునికి దేశభక్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయంలో మరి నేను సరిగ్గా చూడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అది అవసరం. అది ఎందుకంటే దేశభక్తి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఎన్ని మంచి జరుగుతున్నాయి, ఎన్ని కీడులు జరుగుతున్నాయి, ఎన్ని మేలు జరుగుతున్నాయి అనేది పరిగణలో తీసుకొని జాతీయ జెండా ఎగరేస్తూ జాతీయ జెండకు తగినట్లుగా స్వతంత్ర దినోత్సవానికి తగినట్లుగా ఏవైతే మనుషులందరికీ హక్కులు ఇచ్చారో అవి అమలవుతున్నాయి లేవా అని మాట్లాడాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది. సార్ ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ జైల్లోకి వెళ్ళి ఖైదీల్ని పరామర్శిస్తున్నాడు తప్ప ఇలాంటి టైంలోని జాతీయ సమయంలో జాతీయ జెండా ఎగరేసే టైంలో కనీసం వచ్చి జెండా ఎగరనివ్వట్లేదని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా చేయడం? అది మరి ఇది చూడాలి, నేను ఒకసారి అది నేను మీడియాలో కూడా చూడలేదు. జాతీయ జెండా మరి ఎందుకు ఎగరేయట్లేదు, ఎగరేస్తే బాగుంటుంది. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు కదా సార్. ఎగరేయాలి, జాతీయ జెండా ఎగరేయాలి, బాధ్యత అది. ఆయన మాజీ సీఎంఏ కాకుండా అదే అనుకున్నాం కదా, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అది మన హక్కు. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ప్రజలు కూడా వాళ్ళ తాతగారు బ్రిటిష్ లో ఉన్నారు కాబట్టి బ్రిటిష్ అంటే వాళ్ళకి ప్రాణం కాబట్టి అందుకే మన జాతీయ జెండా ఎగరించడానికి జగన్మోహన్ రెడ్డి బయటికి రావట్లేదని అంటున్నారు. దాని అది ఒకవేళ ఎవరైతే అంటున్నారో అది వాస్తవంగా వారు పాటిస్తే తప్పండి. వాళ్ళ తాతలు వాళ్ళు బ్రిటిష్ వారితో ఉన్నారని కాదు, మనం భారతీయులు, ఎక్కడున్నా మనం భారతీయులము. భారతీయ పౌరుషత్వాన్ని మనం చాటుకోవాల్సిన బాధ్యత ఉంది. అనుసంధానం అన్నారు, అది ఇవాళది కాదు. కేఎల్ రావు గారు 1950 అది ఈ రోజుకి ఇంప్లిమెంట్ అవ్వాలి. అది ఏదైనా ఇంప్లిమెంట్ అయితే మోడీ గారి హయాంలో మోడీ గారు కలిపే చేయగలరు. అది చేసినట్టయితే పైనున్న బ్రహ్మపుత్ర గంగ అక్కడ వరద వస్తే మిగిలిన దారిలో ఉన్న డ్రాట్ ఏరియా అంతా కూడా, అంటే ఎడారిగా ఉన్న ఏరియా అంతా కూడా సస్యశ్యామలమై ఇవాళ. దానికి ఉదాహరణ ఒక్కర్ల అనంతపురంలో నీళ్లు లేకపోతే సాయిబాబా గారు 200 కోట్ల రూపాయలతో ఇంటింటికి ట్యాపులు పెట్టించి చేశారు. అక్కడ ఇవాళ రోజు పంటలు డ్రిప్ ఇరిగేషన్తో పంటలకి నీళ్ళు అక్కర్ల, వాళ్ళు అంటే ఉన్న నీరుని సద్వినియోగం చేసుకుంటూ ఇవాళ అనంతపురం జిల్లా సస్యశ్యామలం అయింది. వాళ్ళు పళ్ళు మన దానిమ్మ పళ్ళు అంతా ఎక్స్పోర్ట్కి చేసుకునే స్థితికి ఎదిగారు వాళ్ళంతా. చూస్తుంటే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. నమ్మకం ఉంది, కానీ దాని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఎంత మట్టికి ప్రతిపక్షం మళ్ళీ వచ్చి సీట్లో కూర్చుంటుంది రాదు. నువ్వు చిత్తశుద్ధితో నువ్వు పెర్ఫెక్ట్గా ప్రజలకు చేసిన నాళ్ళు ఏ ఒక్కడో ఏనుగు వెడుతుంటే కుక్కలన్నీ మొరిగినా ఏమీ అవదు. మన ఎదుటివాడిని చూసి భయపడక్కర్లా, మనం చూసుకున్న ఆత్మవిశ్వాసంతో ఆనందంగానే. అది అతి విశ్వాసం ఉండకూడదు. అతి విశ్వాసం రాజకీయ నాయకులు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంతకు ముందు 2014-19 చేసినప్పుడు చేశారు, కానీ కేవలం కాన్సన్ట్రేషన్ అమరావతి. అప్పుడు అంతా కూడా పొద్దున్న లేవగానే పత్తిపాటి పుల్లారావు ఏమో సింగపూర్ అనేవాడు, సాయంకాలం రావెల్ కిషోర్ బాబు గారు ఏమో మలేషియా అనేవాడు. ఎక్కడున్నాం అసలు? ఎగ్జిక్యూషన్ ఉందా? ఆచరణ కావాలి. ఇప్పుడు ఆచరణలో చేసి చూపిస్తున్నారు, అంతా దిగ్విజయంగా ఉంటుంది. ప్రతిపక్షాన్ని చూసి భయపడక్కర్లేదు. ఆ గొడ్డల పార్టీ అన్న మాట మానేయాలి. అది మానేసేస్తే, లేకపోతే అందరికీ గొడ్డల పార్టీని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అది మానేస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళడం లేదంటే వాళ్ళ నంబర్స్ లేవు కాబట్టి. నంబర్స్ ఉంటే వెళ్తాడు. అంటే అక్కడ చర్చ జరుగుతుంది, అమరావతి గానీ డెవలప్మెంట్ మీద చర్చ జరుగుతుంది. అమరావతి అవన్నీ నాన్ ఇష్యూస్ అండి. అపోజిషనే లేదు అసలు. అపోజిషన్ లేకుండా ఏం చేస్తాడు? కనీసం 50-40 సీట్స్ ఉంటే వెళ్తే మాట్లాడితే కరెక్ట్ గా డెమోక్రసీ బాగుంటుంది. కానీ 10 సీట్లు 5 సీట్లు వచ్చి అపోజిషన్ ఎలా అవుతుంది? అది